లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో మెరిట్ స్టూడెంట్లు అందరూ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలా జాబులు కొట్టుకుంటున్నారు. బ్యాక్ బెంచ్ అందరూ ఏమో పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకుంటున్నారు. మరి మా యావరేజ్ స్టూడెంట్లో ఇలా సినిమాలు తీసి మీ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. నాతో పాటు యావరేజ్ స్టూడెంట్ నానితో పాటు ఇద్దరు అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారనమాట. మాట్లాడేద్దాం. హాయ్ అండి. అంటే అంత అందమైన అమ్మాయిలు కట్అవుట్ మీద ఉంటే కంట్రోల్ చేసుకోవడానికి నేను ఏమైనా యాకల్ అయ్యి ఉన్నా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ టర్న్ డైరెక్టర్, సారీ డైరెక్టర్ టర్న్ యాక్టర్. ఎందుకు, రీజన్ ఏంటండి? అంటే మీరు డైరెక్టర్ టర్న్ అందుకైనా రైటర్ టర్న్ యాక్టర్ అంటే బెటర్. ఏదో ఒకటి మొత్తం మీద టర్న్ అయితే తీసుకున్నాను. అదే అండి, స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత రోల్ రిలవెంట్ కాస్టింగ్ ఆలోచిస్తున్నప్పుడు వేరే ఆప్షన్స్ అనుకుని ఇలా ఫైనల్గా కొన్ని మంత్స్ ఆలోచించి తీసుకుంటే అంతే. ఓకే. అండ్ ప్లస్ నాని ఏమి ఇట్స్ జస్ట్ క్యారెక్టర్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ యాక్టర్, ఎంత తప్ప హీరో ఏం కాదు. అంటే నాని గారి సినిమాల్లో కొన్ని చూస్తూ ఉంటాం. ఆయన పక్కింటి అబ్బాయి అని ఎలాగా అంటూ ఉంటారు. దట్ నేను లోకల్ ఒకటి, మిడిల్ క్లాస్ అబ్బాయి ఒకటి, సమ్వాట్. అందుకని నానిని పెట్టారా అని డౌట్ వచ్చింది అనమాట నాకు. సో పక్కింటి అబ్బాయి అని ముందు ఎలాగో అది ఉంది కదా, ఆ పేరుకి ఒక అందరూ నాని నాని అని పిలుచుకుంటూ ఉంటారు. జనరల్లీ ముద్దు పేర్లు ఉంటాయి. అవును. సో అందులో కూడా మీ ముద్దు పేరండి? ఎస్, అవునండి. యా, వీడి పేరే నాని. సో యావరేజ్ స్టూడెంట్ని మరి ఇక్కడ అమ్మాయిలు ఎవరు దేకరు, అందుకని బయట నుంచి తీసుకొచ్చారా ఏంటి? నాకు అర్థం కాదు. ఎస్, అంటే ట్రై చేశానండి. తెలుగు అమ్మాయిలు నేను చాలా విపరీతంగా ట్రై చేశాను, కానీ కొన్ని క్రైటీరియా మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకా లాస్ట్ ఆప్షన్ వాజ్ వేరే స్టేట్ నుంచి చూసి మాట్లాడాల్సి వచ్చింది. జనరల్లీ ఒక మెల్లకన్ను అంటారు తెలుసా, మెల్లకన్ను ఇలా పక్కకు వస్తూ ఉంటుంది, ఇలా పక్కకి ఇటు పక్కకు కానీ ఇటు పక్క. నాకు మెల్ల కళ్ళు అయ్యేలా ఉన్నాయి. నేను మీ వైపు చూస్తే నాకు రెండు కళ్ళు అటు టింగ్ టింగ్ మంది తిరుగుతున్నాయి ఇటు అటు. ఇది హౌ కెన్ ఐ కంట్రోల్ అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఐ కెన్ అండర్స్టాండ్. ఇద్దరిని కవర్ చేయాలి మీరు. అదే. సో స్నేహజీ కైసే హో? ఏదో డైలాగ్ ఉంది కదా, అందరూ బాగున్నారా. ఇంకొకటి వచ్చా, డూ యు నో వన్ మోర్ ఎనీ వర్డ్ ఇన్ ఎనీ సెంటెన్స్? తిన్నావా? తింటాను. I said, did you eat? Yeah. Okay. Yeah. మీరు పెడతారా? Will you feed him? Will you feed me? Avunu. Yes. Don't ask me when you don't want to feed me, okay? That's it. Yeah. But so మీ క్యారెక్టర్ నేమ్స్ ఏంటండి? సాహెబా. Yeah. Right? So from Delhi. Yeah, from Delhi. So my character name is Anu. Yeah. ఢిల్లీలో సమ్మర్ ఉంటుందా? సమ్మర్ సీజన్? యా. కైసే హో ఏమని చెప్పాలి ఇంగ్లీష్లో చెప్తాను. ఓకే, ఇన్ ఢిల్లీ ఏమని చెప్పాలి ఇంగ్లీష్? ఓకే, మాకు వచ్చిన ఇంగ్లీష్లో మేనేజ్ చేద్దాం. ఇన్ ఢిల్లీ సమ్మర్ సీజన్ ఆల్సో ఇట్స్ కోల్డ్? నో. సో వై డిడ్ యూ, బికాస్ వై ఆర్ యూ సో మచ్ ఫెయిర్? మేము ఇక్కడ సమ్మర్లో మారిపోతూ ఉంటాం. Oh, okay. That's like, very sweet of you. You're like you are coming out of refrigerator. You also. Your cheeks went pink, I think, right now. Out of laugh, I think. కైసే అండి, ఎలా మేనేజ్ చేస్తారు మీ బ్యూటీ సీక్రెట్స్? God's grace. ఇది చాలా ఎస్కేపింగ్ నేచర్ ఇది. మీరు చెప్తారా బ్యూటీ టిప్ ఏమన్నా? God grace. అది కూడా గాడ్స్ గ్రేస్. కాసేపు ఎండలో జరిగితే అంతే. యా, ఓకే. సో వాట్స్ యువర్ క్యారెక్టర్ నేమ్ హియర్? Okay, so my character name is Anu. అను. ఆర్ యు ఏ టీచర్ ఆర్ స్టూడెంట్? స్టూడెంట్ ఓన్లీ. అంటే అక్కడ టీచర్ లా కనిపిస్తుంది కొంచెం ఆ శారీలో. అది ఈయన సీరియస్ గా చూస్తున్నారు, కళ్ళతో వార్నింగ్ ఇస్తున్నట్టుంది. పెదవులు నవ్వుతున్నాయి కానీ అందకుంటే మీకు టీచర్ అనిపించింది? లేదు, అంటే మీకు ఉంటాయి కదా కొన్ని ఫ్యాంటసీస్, ఒక స్టూడెంట్ ఒక టీచర్ అలాగే ప్లాన్ చేశారేమో. నాకు గురువులు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, నేను అసలు అలా ఆలోచించలేదు కూడా. మీరు ఇండైరెక్ట్ గా మా అందరికి, మేమర్స్ కి, నాకు అందరికి వేస్తారు గురువులు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, మాకు లేదని. టీచర్ లో క్రషెస్ లేరండి? ఇంగ్లీష్ టీచర్ ఇలా ఉంటారు, కెమిస్ట్రీ. ఎందుకు ఆలోచన అలా వెళ్ళదు, అసలు అవసరం లేదు కదా. ఎందుకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా. ఫస్ట్ టాలీవుడ్ ప్రాజెక్ట్ ఇది. సో టాలీవుడ్ గురించి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, వాట్ యూ హ్యావ్ హర్డ్ అబౌట్ టాలీవుడ్? I had like a very
story is Hmm. very good here. Hmm. Like content is very good, and there is lots of fighting scenes. Hmm. People are flying, Hmm. and after Hmm. hero punch the villain, Hmm. that he fly, and Hmm. 4 more people are die. Hmm. So I enjoyed it. Have Now you that witnessed? we- Have you witnessed any of this here in this film? Huh? Yeah. No. ఆటలే. He's మీరు so కొడితే అలా strong. ఎగురుతున్నారు జనం. He's so strong. He just punch లేదు, and ఆవిడ 4 more చెప్పింది. people are. He's very slim. లేదు. You can see on teaser. There's lots of fighting. నో ఇట్ లుక్స్ సో ఫేక్ యార్ అలాంటి లేవండి బాబు మహా ఇద్దరు ముగ్గురు అలా అలా టచ్ చేసాను అంతే అంతేనా? I'm just joking. నేను స్వతగా నాకు అలా Making fun. ఓకే తొడ కొడితే ట్రైన్ ఆగిపోవడం అబ్బే, ఇలాంటి అబ్బే, వరకు లేవండి. పెట్టేశారేమో. అంటే మన రేంజ్ మనకు తెలుసు ఇప్పుడు మెరిసేలో ఎంతమంది హీరోయిన్స్ అండి? ఒకళ్ళేనండి మరి మీకు వచ్చేసరికి ఇద్దరు హీరోయిన్లు ఏంటి? ఆహా అలా అని కాదు స్క్రీన్ ప్లే డెవలప్ చేసుకున్నప్పుడు అలా వచ్చిన న్యాచురల్గా ఇవాల్వ్ అయిన క్యారెక్టర్స్ అంతే నేను అంతే తప్ప ఇలా అని అనుకోలేదు అంటే నేను కొన్ని టీజర్లో కొన్ని స్టార్టింగ్లో కొంచెం రొమాంటిక్ సీన్స్ లాగా కొంచెం కనిపిస్తున్నాయి. అంటే మీరు కొంచెం క్యూట్ కిస్ చేసుకోవడం ఇలాంటివన్నీ. అంటే మెరిసేలో మేము అంత విట్నెస్ చేయలేదు. మెరిసెలు అసలు ఏం లేవు అందుకే అప్పుడు ఇది ఉన్నాయని మీరు నేనే హీరో అయితే బెటర్ చూసి తట్టుకోలేము ఆ మానిటర్లో మనం అక్కడే ఉన్నాం అనుకున్నారా? చాలా అని కాదండి అంటే ఆ స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు వేరే థాట్ ప్రాసెస్ వేరే ఆలోచనతో రాసుకున్నాను. ఇది రాసుకున్నప్పుడు వేరే ఇది అండ్ ఈ సీన్స్ అన్ని రొమాంటిక్ సీన్స్ అన్ని న్యాచురల్గా వచ్చినాయండి. అండ్ ఇంకోటి ఫస్ట్ మూవీ నేను రాసుకున్నప్పుడు రొమాంటిక్ సీన్స్ ఉన్న హ్యాండిల్ చేయలేము నాకు ఐడియా ఉంది. మళ్ళీ రాసుకుని కాంప్రమైజ్ అయిపోవడం ఎందుకు నేను పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్షన్ సీన్స్ బాగా ఇంట్రెస్ట్ అలా అని చెప్పి ఇప్పుడున్న రిసోర్స్కి నేను పెట్టను ఎందుకంటే మళ్ళీ అది కాంప్రమైజ్ అయిపోతుంది. సో ఆ టైం వచ్చేప్పుడు నేను పెడతాను యాక్షన్ సీన్స్. సో ఈ సినిమాకి ఐ న్యూ నేను రొమాంటిక్ సీన్స్ హ్యాండిల్ చేయగలను, ఆ టైప్ హీరోయిన్స్ని ప్రాపర్గా క్యాస్ట్ చేయగలను నాకు తెలుసు. సో అందుకే ఈ సినిమాలో పెట్టాను, ఆ సినిమా పెట్టలేదు. ఓకే నేను జస్ట్ ఫన్నీగా అడిగాను, జస్ట్ ఫన్నీగా అడిగాను. బట్ ఐ కుడ్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. అంటే ఇప్పుడు 3 భుజాన్ని వేసుకున్నారు, ప్రొడ్యూసర్ కూడా, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. మూడిట్లో ఏది ఎక్కువ భారం అనిపించింది? ప్రొడ్యూసర్. డబ్బులు చేతిలోంచి వెళ్తుంటానా? రోజు అది సర్దడం ఇది సర్దడం వాళ్ళకి బేటాలు ఇవ్వాలి అన్ని రేపటి సంగతి ఏంటి ఎలా సర్దాలి డబ్బులు ఆ టెన్షన్ బాగుండే ఎవ్రీడే ఉంటుంది. యా అంటే ఇప్పుడు హీరో అంటే ఓకే వచ్చి మన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. డైరెక్టర్ అనేది ఒక మేనేజర్ జాబ్, అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇది ఒక తలపోటు. ప్రొడ్యూసర్ అనేది ఇంకొక రకమైన జాబ్, ఇంకో రకమైన మేనేజర్. సో అన్ని రకాల జాబ్లు చేస్తారు ఆల్రెడీ ఈ సెట్స్ లో. ఎక్కడికి వెళ్ళినా బయటకు ఒకవేళ వద్దు నేను సరదాగా జాబ్ చేయాలనుకుంటే ఏ జాబ్ అయినా పర్లేదు, అప్లికబుల్ కదా, రెజ్యూమ్ లో ఇది పెట్టుకుంటారు, ఐ కెన్ అప్లై ఫర్ ఎనీ జాబ్ అని చెప్పి. యా ఐ కెన్ అండర్స్టాండ్, మీరు చెప్పేది అర్థమైంది. బట్ నాకు స్వతహాగా ఇంట్రెస్ట్ అండి సినిమా చేయడం అనేది ఇంట్రెస్ట్. అండ్ నేను సినిమా నేర్చుకుందే షార్ట్ ఫిల్మ్ నుంచి కాబట్టి నాకు ఇవన్నీ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్లో ఉంటాయి, న్యాచురల్గానే ఉంటాయి. నాకేం కాంట్రాస్ట్ కొత్తగా ఏమండవు. యా సో సాహెబ్జీ, ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యూ, అంటే మీరు మీ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఓన్ స్టేట్కి వెళ్ళిన, ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యూ హౌ ఈజ్ టాలీవుడ్ అంటే మీరు ఏం చెప్తారు? వాట్ వుడ్ యూ సే? How is Tollywood now? మీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా. ఇఫ్ సమ్వన్ యువర్ If ఫ్రెండ్స్ someone, గాని మీ ఫ్రెండ్స్. okay. So I had this perception again. The content is very good. The stylization in the movie and everything that used to really fascinate me, and I used to be hooked. So that was my perception of it. But There I met one guy, Pawan. He's Yeah. so talented. He's so cute. He's so manly. Yeah. అలాంటి ఏమన్నా చెప్తారా? Could you say Right. any of these lines? చెప్తారా? right. అదే ఇద్దరు ఏంటి మీకు అంత కొంచెం రొమాంటిక్ వైబ్ లో మాట్లాడుతున్నారు, ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్. లేదు అసలు లేదు, కెమిస్ట్రీ ఏం లేదు ఇద్దరికి, మా ఎవరికి లేదు కెమిస్ట్రీ అసలు. మరి మాకు కనిపించేది ఏంటంటే అది ప్రొఫెషనల్, బికాస్ గుడ్ యాక్టర్స్, మంచి యాక్టర్స్ వీళ్ళు. సో వాళ్ళు బాగా హెల్ప్ చేశారు, వీ కుడ్ డూ ఇట్. ఇప్పుడు ఇద్దరు మాట జనరల్లీ కోర్టులో ఎప్పుడైనా ఇద్దరు మాట చెల్లుతుందా, ఒకరి మాట చెల్లుతుందా? ఒకరి మాటే చెల్లాలి కదా. ఒకరి మాట. ఇప్పుడు ఇద్దరు విట్నెస్లు ఉన్నారండి ఒక కేసుకి, ఇంకొక వైపు ఏమో ఒకరే విట్నెస్ ఉన్నారు, ఎవరిది గెలుస్తుంది? ఇద్దరు విట్నెస్. ఇప్పుడు వాళ్ళిద్దరేమో మీ వైపు రొమాంటిక్ గా మాట్లాడుతారు, మీరు ఏమీ లేదు అంటున్నారు. వాళ్ళు చాలా స్వీట్ గా మాట్లాడతారు. అంతేనా? ఈ ఒకరికి తెలియకుండా ఒకరితో ఏమన్నా ఊరుకోండి, రచ్చబండ కార్యక్రమం అవుతుంది. అంత టాలెంట్ లేదండి బాబు. సో ఓకే, హీఈస్ యువర్ హీరో, యువర్ డైరెక్టర్, యువర్ ప్రొడ్యూసర్. రేట్ హిమ్ ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10. హీరోగా, యాక్టర్గా 10. 10. Yeah, I really liked
his acting and his body language and everything. I was surprised to see that. ఓకే, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? Favorite hero, Vijay Deverakonda. విజయ్ దేవరకొండ. Recent. దెన్ విజయ్కి ఏమి ఇస్తారు ఆన్ స్కేల్ ఆఫ్ 10? విజయ్కి ఎంత ఇస్తారు? మీరు 10 ఇక్కడే ఇచ్చేసారు. 10+ లేదు కదా, నో 10+ హియర్. 10. 10 then. ఇప్పుడు ఆవిడ అలర్ట్ అవుతారు, ఆవిడ 9 ఇస్తారు. Now he has to compete with both are on 10. ఓకే, మీరు విజయ్ గారితో తలపడాలని ఆవిడ కోరుకుంటున్నారు. మరి ఆవిడే అన్నారు నేనేం చేయను. No, but honestly, I'm telling you, you're gonna watch the film. He's really good. He has acted so well. థ్యాంక్స్. అంటే విజయ్ దేవరకొండ, వై డిడ్ యూ లైక్ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్? బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్? Yeah, that rowdiness in Arjun Reddy film after that. Have you found any of these in Nani character or in Pawan Kumar? No, not at all. Not He's at all. so He's calm. very sweet, calm. Opposite of that. Okay. Yeah. He is curd rice, he is biryani. I think. Okay. You చెప్పండి, rate him on 10 of అదే out of 10. He's obviously 10. And my favorite hero is Prabhas. And he's 11. మీరు కూడా చెప్పండి, he has to compete with Prabhas. ఆవిడ అనేసారు ఒక స్టేట్మెంట్ అక్కడ, he has to compete with విజయ్ దేవరకొండ. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను సార్. The bar high. నాకే ఇబ్బందిగా ఉంది, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రభాస్ అన్న ఏంటండి మీ హీరోయిన్లు వచ్చి ఓపెన్ గా ఎంత స్టేట్మెంట్లు ఇస్తుంటే ఆన్ కెమెరాస్ మేము ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు దట్స్ వెరీ నైస్ ఆఫ్ దెమ్, బట్ ఐ నో వాట్ ఐఎమ్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఐడియా ఉంది. But there is no comparison. Like so everyone yes. is good. Yeah, yeah. by their Okay, own- ఓకే ఓకే. Yeah. సో డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి రేట్ హిమ్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్. If I could give 10 again. No? ఎందుకు ఇచ్చేసుకోండి అన్ని 10? I'll give all the points to him. టాపర్ చేసేది. I'll give all the points to him, honestly. హీ ఈజ్ యావరేజ్ స్టూడెంట్. He's యాక్చువల్లీ not కింద క్యాప్షన్ కూడా ఉంది, average. జస్ట్ పాస్. Only the name is average. He's not average. హీ ఈజ్ టాపరా? Yeah, he's a topper. Topper. That's what he wants to show. I'm saying average. You come and watch me now. మీరు కూడా అంతేనా? సేమ్ కాపీ పేస్టా? No. As a director, he's 11 for sure. 11. ఈవిడ ఎంత పాస్ తీసుకుంటే ఎంతో 11 అంట. నేను 10 ఇస్తే 11. ప్రొడ్యూసర్ Producer, he's అది 9.5. అది పేమెంట్ కొంచెం తగ్గించారు రైట్? పేమెంట్ డిడెంట్ క్లియర్ నా? హీ డిడెంట్ క్లియర్ యువర్ పేమెంట్ రైట్? My all payment. మేబీ ప్రమోషన్స్ పేమెంట్ ఇవ్వలేదేమో. యా రైట్. ఓకే, యా ఓకే. ఇది పక్కన పెడితే ఒకటి జనరల్లీ ఇప్పుడు నాని గారిని చూసుకుంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కింద వచ్చి అంటే హీరో అవ్వాలని ఆయన ముందు నుంచి ఇంటెన్షన్ ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉన్నారు, సంథింగ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎవరో సజెస్ట్ చేశారో వెళ్ళారు. మీకు మెయిన్ రీజన్ అలాగే ఉంది, ఎవరన్నా సజెస్ట్ చేయడం సమ్ వాట్ మీకు ముందు నుంచి మైండ్లో ఉందా నేను యాక్టర్ అవ్వాలి అని చెప్పి? లేదండి, ఫస్ట్ నుంచి నా ఇంట్రెస్ట్ రైటరే. ప్లస్ ఎవరు ఏం సజెస్ట్ చేయలేదు, ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఎవరోన్ వేర్ అంటే ఆబ్వియస్లీ మన ఇంట్లో మిడిల్ క్లాస్ ఇంట్లో భయపడతారు కదా, సినిమాలు ఏంటి, నువ్వేంటి, ఎందుకు నీకు అయ్యండి అని. సో వాళ్ళందరికీ కొంచెం పక్కన పెట్టి నేను ముందు రావాల్సి వచ్చింది. సో మెల్లగా ఒకసారి వాళ్ళు అర్థమైన తర్వాత పవన్ గడు సీరియస్గా చేస్తున్నప్పుడు ఓకే గో హెడ్ అని చెప్పారు. ప్లస్ నేను ప్రొడ్యూసర్ అవ్వాలనుకోలేదు, యాక్టర్ అవ్వాలనుకోలేదు, ప్రాసెస్లో అయింది. అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. నాకు అన్నిటి బాగా ఇష్టం. ఎస్పెషల్లీ ఐ లైక్ 2 things ఇన్ దిస్, రైటర్ అండ్ యాక్టర్. రైటర్ బికాస్ క్రియేటివ్గా రాసుకోవచ్చు, యాక్టర్ బికాస్ ఆ టైంకి అన్నీ మర్చిపోయి అదే చేసుకోవచ్చు. వెరీ లీస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్ అది. అండ్ వన్ మోర్, అంటే ఇప్పుడు డైరెక్టర్ అవ్వడానికి ఇప్పుడు మీరు డైరెక్టర్ కాబట్టి హీరో అవ్వాలనుకుంటే మీ చేతిలో ఉంది. బట్ అగైన్ ప్రొడ్యూసర్ సైడ్ వేరే ఉంటుంది, అది మొత్తం బిజినెస్ మైండ్ ఉంటుంది కంప్లీట్. అంటే ఇప్పుడు ఒక మనం చూసుకుంటాం కదా, మార్కెట్ ఎవరిని పెడితే మార్కెట్ అవుతుంది, ఇవన్నీ లెక్కలేసుకుంటారు. సో ఈ రెండు రెండిటికి పెద్ద సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఎవరు గెలిచారు ఇప్పుడు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ సంఘర్షణలో? ఇంపార్టెంట్ పర్సన్ ప్రొడ్యూసర్ అండి. సో ఆయన ఫైనల్ డెసిషన్ ఆయనదే. ఎందుకంటే మనం ఎంత రాసుకున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, అల్టిమేట్గా హీఈస్ ద రిస్క్. ప్రొడ్యూసర్ రిస్క్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి రిస్క్ లేదు, ఇక్కడ డైరెక్టర్ లేదు, యాక్టర్ లేదు, రైటర్ లేదు. సో ఫైనల్ అథారిటీ ప్రొడ్యూసర్కి ఇస్తాను నేనైతే. అంటే మీరు ఇప్పుడు రిస్క్ తీసుకున్నట్టే కదా, బికాస్ నేను ఫస్ట్ టైం కదా నేను చెప్పేది. నేను కూడా యాజ్ ప్రొడ్యూసర్ లెక్క వేసుకున్నప్పుడు ఓకే ఈ టైప్ స్కేల్ ప్రాజెక్ట్ కి ఎంత పెట్టచ్చు ఆ లెక్కలు వేసుకుని సెన్సిబుల్ గానే బడ్జెట్ పెట్టుకున్నాను, ఓవర్గా చేయలేదు. ఓకే. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ అండి? Favorite?
హీరో Hero Prabhas is my యా favorite. యా యూ టోల్డ్ ఆల్రెడీ. కల్కి మూవీ చూసారా? హ్యావ్ యూ సీన్ ఇట్? Yeah. ఏ It's a nice Huh? movie. Yeah. I watched first day. Yeah, first day for sure. సో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. కల్కి సినిమాలో ఆయనేమో ఆవిడేమో అర్జునుడి ఫ్యాన్, ఈవిడేమో కర్ణుడి ఫ్యాన్. రైట్ అంతే కదా? అంతే కదా, యా. బాగా చెప్పారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఆ ఒక సాంగ్ మీరు కూడా మెన్షన్ చేశారు కదా పర్టికులర్ గా, ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే కొంచెం ఆ పాతకాలం సాంగ్స్ ని తీసుకొచ్చి నాకు అందులో వీణ సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఆ డోలక్ ఏదో ఉంటది కదా టక్ టక్ టక్, ఆ డోలక్ తబలా ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి. కర్ణాటిక్ స్టైల్. కర్ణాటక స్టైల్ కరెక్ట్ గా మన ట్రెండ్ కి తగ్గట్టు ఉంది. రెండు మేనేజ్ అయింది. అప్పుడు ఈ సాంగ్ లో ఎవరు ఉంటారు? అను ఉంటారు. అను అంటే సాయిబా గారు. అండ్ ఆ వోకల్స్ కూడా శక్తిశ్రీ గోపాలన్ గారు చాలా బాగా పాడారు. మన మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కానీ, దానికి లిరిక్స్ కృష్ణవేణి గారు. ఫంటాస్టిక్ బర్డ్స్. తెలుగు ఎంత బాగుంటుంది, బాగా చేశారు. యా ఓకే. సో ఫైనల్లీ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. సో ఎవరైనా ఇన్స్పిరేషన్ మన సౌత్ ఇండస్ట్రీలోంచి ఏ యాక్ట్రెస్ అయినా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు? ఈస్ దేర్ ఎనీ ఇన్స్పిరేషన్ టు యూ Yeah. ఫ్రమ్ సౌత్ యాక్ట్రెసెస్? Sai Pallavi, I would say. అందరూ She's so natural, and the way she dance, I want to dance like her. ఆర్ యూ డాన్సర్? Yeah, I dance, but సారీ ప్లీజ్. మంది ఒక సాంగ్ ఉందండి, మంచి డాన్స్ నెంబర్ ఉంది. Okay, oh, అది dance ఇంకా ఇద్దరు చేసిదా? ఎస్ అమ్మాయి వీళ్ళు 2 days లో వస్తుంది లిటిల్ వీడియో. యా ఆల్రెడీ బాగా చేశారు. టీజర్ లో ఎండింగ్ లో వచ్చినట్టుంది కదా టైటిల్ తర్వాత. yeah. కొట్టేశారు. యా నేను చూసాను. అంటే మీరు మీ ప్యాటర్న్ చూసాను. ఒక ఇలాంటి సాంగ్ మాస్ నెంబర్ ఒకటి ఉండాలి, మెలోడీ ఒకటి ఉండాలి. నాకు తెలిసి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది కూడా ఉండాలి. అలాంటి పెట్టుకోలేదు. Actually, నేను మాస్ నెంబర్ పెట్టుకోలేదు, అలా అనుకోలేదండి. కాకపోతే కాలేజ్లో మనం ఎంజాయ్ చేస్తాం ఇలాంటి సాంగ్స్, డాన్స్ సాంగ్స్. సో అలా అయిన సాంగ్ అంతే. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అండి? I like Tamanna. Like the way she dance, the way she act. I like her. She's pretty and beautiful. కరెక్ట్ గా లైక్ మైండెడ్ ని భలే పట్టుకున్నారు ఇద్దరు సేమ్ చెప్తున్నారు. Also, one more actress, Samantha. Samantha. Just love her, like the kind of roles she plays. I think she's fabulous actor. I want to do that kind of work, what she's doing right now. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. Thank you you. so much. దిస్ మీ ఫస్ట్ స్టెప్ కాబట్టి టాలీవుడ్ లో, తర్వాత టాలీవుడ్ ఎలాగ వరల్డ్ గ్లోబల్ లోకి ఎలా ఎంటర్ అయిందో, యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దట్ గ్లోబల్ మార్కెట్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. Thank సో you మీరు so కూడా much. ఇలాంటి భారాన్ని నెక్స్ట్ టైం మోయకుండా మీరు మీ భారం తగ్గించుకోవాలని నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. అండి, థ్యాంక్ యూ. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you Thank so you, bro. much. That's all for now. This is Darshan signing off.